ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైసీపీ ఎన్డీఏ కూటమి ప్రచారంతో హోరెత్తిస్తుంది. లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. గురువారం దశమి కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఓవైపు మేమంతా సిద్ధమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేపట్టి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రజాగలం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిపందిస్తారు. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏంటి అంటూ కూడా రాజకీయ నాయకుల గుండెల్లో దడ పుట్టింది అనుకోవచ్చు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మళ్ళీ 2024 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీయే గెలవాలంటూ కూడా వాళ్ళు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న నేపథ్యంలో వైసీపీ మొత్తం క్యాడర్ మళ్ళీ సిద్ధంగా మళ్ళీ 2024లో వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటూ ఏదైతే ఉద్దేశంతో ఎన్నికలకు దిగుతున్న నేపథ్యంలో వైసీపీ మళ్ళీ రాకుండా ఏ పార్టీలు అడ్డుకుంటాయి, ఏ పార్టీల వల్ల ఎఫెక్ట్ ఉంటుంది? ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి వల్ల వైసీపీకి ఎఫెక్ట్ ఉంటుందా, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లి అయిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వల్ల మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటుందా? ఏదైనా సరే ఎన్నికల్లో రాజకీయ రణరంగంలోకి దిగడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా మరికొద్ది రోజుల్లో ఉండబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఏపీలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తనదైన రీతిలో అయితే ప్రచారం దూసుకు వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు ఇతర పార్టీలు. ఒకవైపు జనసేన, బీజేపీ కూటమి అయితే ప్రతి నియోజకవర్గాల్లో ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తూ కూడా ప్రజల్లోని ఈ యొక్క 2019లో గెలిచిన నేపథ్యంలో 2019లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం స్థాపించిన నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏపీ ప్రజలకు ఎటువంటి అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం చేసింది అంటూ కూడా వైఎస్ జగన్ అయితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కూడా ఈ యొక్క సభల్లో చెప్పడం అయితే జరుగుతుంది. మొన్నే ముఖ్యమంత్రికి అయితే రాయితో దాడి చేసిన నేపథ్యంలో ఒకేసారి ఏదైతే ఏపీ ఎన్నికలు ఒకేసారి షేక్ అయ్యే విధంగా కనబడుతుంది. అయితే ఎన్నికల పరంగా ఎదుర్కోలేక రాయిలతో దాడి చేయిస్తున్నారు మా నాయకులను అంటూ కూడా వైసీపీ నాయకులు కానీ క్యాడర్ కానీ కొద్ది రోజులు చాలా ప్రతిపక్ష పార్టీలకు విమర్శించే నేపథ్యంలో ఏదైనా ఇట్లాగున్న నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసులో వైఎస్ అవినాష్ విషయంలో వచ్చినప్పటికీ అట్లాగే జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే సొంత ఇంట్లో వాళ్ళే చెల్లెళ్ళే ఇట్లాంటి అవినాష్పై కానీ జగన్మోహన్ రెడ్డిపై ఏదైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఆరోపణలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఏదైతే మరణించిన ఘటన ఏదైతే ఉందో దానివల్ల రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఉండబోతుందా, లేదా కాంగ్రెస్ ఏపీలో 30 పైగా సీట్లు అయితే కాంగ్రెస్ అయితే నించబోతుంది ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థులు నించోబెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క కాంగ్రెస్ ప్రతి నియోజకవర్గంలో 2000 నుంచి 3000 మెజార్టీ కానీ ఒక ఓటింగ్ శాతం కానీ వస్తే వైసీపీ ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఉంటుందా? టీడీపీ కూటమికి అయితే ప్లస్గా మారుతుందా వైఎస్ షర్మిల ఎన్నికలకు వస్తున్న నేపథ్యంలో, లేకపోతే వైసీపీకి ప్లస్గా మారుతుందా? జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన దీంట్లో అయితే వైఎస్ షర్మిల ఒక పాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. గెలిపించిన వైఎస్ షర్మిల ఏదైతే జగన్ అన్న వదిలిన బాణం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఒక్క ఛాన్స్ అని అడిగిన షర్మిల అన్నతో విభేదాలు వచ్చి కూడా వైఎస్ షర్మిల అయితే కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా చేరిన నేపథ్యంలో అభ్యర్థులు నించోబెట్టిన నేపథ్యంలో వైసీపీకి అయితే ఎఫెక్ట్ ఉండబోతుందా లేదా అంటూ కూడా రాజకీయ విశేషాలు అయితే చెప్పే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నించోబెట్టిన 30 నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వానికి కేవలం కన్ఫర్మ్గా ఎఫెక్ట్ ఉండబోతుంది అంటూ కూడా ఇతర పార్టీలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం వైఎస్ షర్మిల